అందరికీ నమస్కారం. నేను మీ దేవి శాడిస్ట్ మొగుడు సీజన్ 2 68వ భాగం. రచయిత వనజ గారు. అభి తనకి ఫుడ్ తెచ్చుకొని తనే దగ్గరుండి అభికి తినిపించిన జానకి ఆమెను ఒళ్ళోకి లాక్కొని ఎదలో ముఖం దాచుకున్నాడు. అభి అక్కడే ఉండిపోయాడు కాసేపు. టాబ్లెట్స్ ఎఫెక్ట్ వల్ల జానకిలో తెలియని ఉష్ణం పెరిగి అభి చుట్టూ చేతులు బిగించింది. ఆమెలో వస్తున్న మార్పులు అతనికి అర్థమవుతూనే ఉన్నాయి. కానీ అభి కూడా ఏం చేయలేకున్నాడు. ఒక స్టెప్ అటో ఇటో వేసినా కూడా ఏమవుతుందా అని ఆలోచిస్తున్నాడు అభి. కానీ సీత చూస్తే మాట వినేలాగా అస్సలు కనిపించడం లేదు. ఆమె చేతులు అభి నలుకుంటూనే ఉన్నాయి. కారణం టాబ్లెట్స్ ఎఫెక్ట్. సీత పైకి లేచి ప్లేట్ పక్కన పడేశాక అభిని బెడ్ మీదకు తోసేసింది. అతని మీద పడిపోతూ అభి పెదవులు అందుకోవడానికి ట్రై చేస్తుంటే అభి వారించాడు. ప్లీజ్ రామ్, నా వల్ల కావడం లేదు అంటూ సీత అభిని అలాగే పట్టుకొని పెదవి కొరుక్కొని గాయం చేసుకుంది. దాంతో అభి బాధగా సీతని చూస్తూ నా కూడా నిన్ను సొంతం చేసుకోవాలని ఉంది సీత, కానీ ఇప్పుడు ఇన్ని గొడవల మధ్య కాదు అంటూ సీతని గట్టిగా తనకే సదుముకొని ముద్దు పెట్టడం స్టార్ట్ చేశాడు అభి. ఇద్దరూ చాలా గాఢంగా అలా ముద్దు పెట్టుకుంటూ ఉన్నారు. అభి నాన్ స్టాప్గా కిస్ చేస్తూనే ఉన్నాడు. ఒక సీత ఆ ముద్దు కొనసాగిస్తూనే కళ్ళు మూసుకోవడంతో ఆమె నిద్రలోకి జారుకుంటుందని అనిపించాక అభి సీత పెదవుల్ని వదిలేసి అలాగే మీద పడుకోబెట్టుకొని నుదుటి మీద ముద్దు పెట్టి జానకిని జోకొట్టాడు. మధ్యలో ఆర్జ నిద్ర లేచినా కూడా అభిని జానకిని పక్కకు పడుకోబెట్టి ఫీడింగ్ ఇప్పించి ఏదో అలా అలా నిద్రపోయాడంతే. పొద్దున్నే లేచాక జానకి కాస్త నార్మల్ అయింది. ఫ్రెష్ అయ్యి వచ్చేసరికి తండ్రి కూతుర్లు కబుర్లు చెప్పుకుంటూ ఉంటే రామ్, ఈరోజు మీరు ఆఫీస్కి వెళ్ళడం లేదా అని అడిగింది సీత. ఒక 3 days అజిత్ కశ్యప్ చూసుకుంటారు జాను, నేను వర్క్ ఫ్రమ్ హోమ్ తీసుకుంటానని చెప్పి ఆర్జకి ఒక బొమ్మ చేతికిచ్చాక జానకి దగ్గరగా వస్తూ రాత్రి తమరు ఏదో అడిగారు కదా, అది ఇప్పుడు నెరవేర్చనా అంటూ అభి కొంటెగా అడుగుతూ ఉంటే పోరామ్ అని అంటూ జానకి కాస్త సిగ్గుపడ్డట్టు ఫేస్ పెట్టింది. పొద్దున్నే ఇలా టెంప్ట్ చేయకే, అసలే ఈ 2 ఏళ్ళ నుంచి ఫుల్ పస్తులు, ఇలా చేశావంటే ఈరోజు మొత్తం ఆకలి తీర్చుకుంటానంటూ అభి అంటే జానకి అతన్ని తోసేసి ఆహా నిజం చెప్పు, ఈ 2 ఏళ్ళు అసలు అదేమీ లేదా, లేదంటే బయట ఎక్కడైనా హోటల్లో భోజనం చేశారా అంటూ సీత గుడ్లు ఉరిమేసరికి ఆమె నడుం చుట్టూ చేతులు వేసిన అభి ఒకసారి నన్ను మొదటిసారి నువ్వు చూసినప్పుడు ఎలా ఉన్నానో గుర్తు చేసుకోవా అని అంటూ అభి జానకిని అడిగేసరికి అప్పుడు ఏఆర్గా ఉన్న అభి కాస్త రఫ్గా గడ్డం పెంచి సీరియస్ లుక్స్తో భయం వేసేలాగా ఉన్నాడు. అతని ముఖంలో చిలిపిదనం కానీ చిరునవ్వు కానీ అస్సలు లేదు. అది గుర్తుకు తెచ్చుకున్న సీత అభి చెంపల మీద చెయ్యేసి చాలా బాధపడ్డావు కదా మేమెవరం లేక అంటూ చెప్పేసరికి పర్లేదులే, ఆ 2 ఏళ్ళు పోయాయి కదా, ఇప్పుడంతా హ్యాపీనెస్ కాబట్టి ఏం బాధ లేదు, కాకపోతే వీళ్ళ చిన్ని మూమెంట్స్ మిస్ అయ్యానని ఫీల్ అవుతున్నా, ఏం పర్వాలేదులే, ఇంకా ఒకరినో ఇద్దరినో కనేసి వీళ్ళ బాల్యం వాళ్ళలో చూసుకుందామంటూ అభి చెప్పేసరికి అతని బుగ్గగిలిన జానకి వెళ్ళు ఫ్రెష్ అయ్యేసిరా, నేను కాఫీ తీసుకొస్తాను అని చెప్పి ఆర్జను ఒకసారి చెక్ చేసుకొని కిందకి వెళ్ళిపోయింది. చీర కట్టుకొని తలకి టవల్తో చప్పుడు చేస్తున్న పట్టీలు, చేతులకి గాజులతో ఆ ఇల్లు ప్రతిధ్వనిస్తూ ఉంటే చూసిన కౌసల్యకి చాలా ఆనందంగా అనిపించి వెళ్ళి పూజ చెయ్యమ్మా అని చెప్పింది. సరే అత్తయ్య, మీకు కాఫీ ఏమైనా పెట్టివనా అని అంటూ జానకి అడిగితే పర్లేదమ్మా నేను పెట్టుకుంటాను, ముందు నువ్వు పూజ చేసేయి అని ఆమె చెప్పి వెళ్ళిపోతే ఓహో చీరకట్టు మళ్ళీ మునపటికొచ్చింది అంటే నీ పాత ఫోటోలు చూసి నువ్వో ఫాలో అయ్యావా అని అంటూ జానకిని కాస్త వ్యంగ్యంగానే అడిగింది జ్వాల. నా కట్టు బొట్టును నువ్వు కాఫీ చేసి ఈ ఇంటికి వచ్చావు కానీ నా స్టైల్ ఎప్పటికీ ఇదే అని చెప్పి జానకి వెళ్ళిపోతూ ఉంటే అబ్బో వాళ్ళు చెప్పిన కట్టుకథ విని బాగానే మారిపోయావు, అసలు నీకు గతమంతా గుర్తుందా, అభిని రామని పిలుస్తున్నావు, వాళ్ళు ఏదైనా చెప్పినా నమ్మేస్తావా, అసలు అభి నిన్ను మీ పేరెంట్స్కి దూరం చేసి తెచ్చుకున్నాడు, నీకు ఇష్టం లేకపోయినా బలవంతంగా కాపురం చేశాడు, నీకు ప్రెగ్నెన్సీ టైంలో కూడా ఇప్పుడు ఇంట్లో ఉన్నాడే ఆ అజిత్తో రంకు అంటగట్టి బయటికి పంపేశాడు, ఆ విషయాలన్నీ తెలుసా అంటూ జ్వాల ఏదో చెప్పాననుకుంటూ ఉంటే జానకి మాత్రం జ్వాల చెంప పగలగొట్టి నీ ఇష్టం వచ్చినట్టు వాగకు, ఏదో పెద్ద ఇక్కడే ఉన్నట్టు నాకు అన్ని విషయాలు తెలియకపోయినా కొన్ని అయినా తెలుసుకునే తెలివి ఉంది కాబట్టి ఎక్కువ చేయకు, నీకు మాలాగా మంచి మాటలు చెప్పేవారు ఎక్కడ నచ్చుతారులే, అయానైతేనే కరెక్ట్ అంటూ గార్డెన్లోకి వెళ్ళిపోయింది సీత. నైట్ నుండి జాహ్నవి బాధను మళ్ళీ గమనిస్తున్న అజిత్ చాలా వరకు ఊరుకోబెట్టే ప్రయత్నమే చేశాడు. కానీ బిడ్డను పోగొట్టుకొని అసలు కాడానికి కూడా నోచుకొని ఆమె ఈ మధ్యకాలంలో ఆదిత్యకి చాలా దగ్గర అవ్వడం వల్ల వాడికి అలవాటైపోయింది. అజిత్ ఆదిత్య గుర్తొస్తున్నాడు, వాడిని చూడక 2 రోజులు అయిపోతుంది, నీకు తెలుసు కదా ఆ మార్తాండ జ్వాల అసలు మనుషులు కారని, ఆదిత్యని ఏమైనా చేస్తారేమో అని అంటూ జాహ్నవి భయపడిపోతూ ఉంటే లేదు అభి అక్కడ అర్జున్ అని డీసీపీ అతన్ని టీంను ఏర్పాటు చేశారు, వాళ్ళు ఆదిత్యని అబ్జర్వ్ చేస్తూనే ఉంటారు, వాడికి ఏం కాదు,
కాబట్టి నువ్వేం టెన్షన్ పడకని చెప్పి చాలాసేపటి వరకు ఆమె నిద్రపోకుండా ఉండడంతో కొంచెం ఎక్కువ డోస్ మెడిసిన్ వేసి పడుకోబెట్టాడు అజిత్. పడుకున్న జాహ్నవిని చూస్తూ అప్పట్లో ఎంత పొగరుగా ఉండేది, ఇప్పుడు మరీ ఇంత సెన్సిటివ్ అయిపోయింది అనుకుంటూ చిన్న పాపలాగా ఆమెను జోకొడుతూ ఉన్నాడు అజిత్. అందుకు ఆమె లేట్గా లేచింది. గార్డెన్లో పూలు కోసుకొని తులసి కోట గడప అన్నీ అలంకరించి లోపలికి వచ్చాక మనసారా పూజ చేసుకున్న జానకి మనసు ప్రశాంతంగా మారితే నా పిల్లల్ని పసుపు కుంకాలను కుటుంబాన్ని ఎల్లవేళలా కాపాడు స్వామి అని అంటూ మొక్కుకుంటూ ఉంటే సడన్గా శివపార్వతుల పటం కదలడంతో జానకి భయం వేసింది. అత్తయ్య అని పిలుస్తోంది అనుకుంటోంది, కానీ తన మాట బయటికి రావడం లేదు. అలాగే చేతులు జోడించి ఓం నమ శివాయ అనుకుంటూ ఉండగానే అదే పటం ముందుకు పడబోతూ ఉంటే జానకి రెండు చేతులతో పట్టుకొని ఆ పటాన్ని కింద పడకుండా ఆపేసింది. దాంతో అది స్టడీగా యథాస్థలంలో ఉండిపోతే ఆ పటం నుంచి బయటపడింది ఒక తాళి. దాన్ని చేతుల్లోకి తీసుకున్న జానకి శరీరం అంతా కూడా ఒక్కసారిగా సన్నగా వణికింది. అప్పటికి కూడా ఆమె నోట్లో నుండి మాట రావడం లేదు. భయపడుతూనే పూజ చేసుకుంది. బయటకొచ్చి అన్యమనస్కంగానే కాఫీ పెట్టి ఒకేసారి అభి కోసం బ్రేక్ఫాస్ట్ కూడా తీసుకువెళ్ళింది జానకి. రూమ్లోకి వచ్చినప్పటి నుంచి ఆమెని అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాడు అభిబాబు. జానకి వచ్చేలోపు ఆర్జకి ఒళ్ళు తుడిచేసి జాగ్రత్తగా బట్టలు మార్చేసి వెయిట్ చేస్తున్నాడు. ఏదో పరధ్యానంలో ఉన్నట్టుగా ఉన్న జానకి టిఫిన్ ప్లేట్ అతనికిచ్చి కాఫీ తాగురాం అని అంటోంది. కాఫీ కప్ చేతుల్లో పట్టుకొని టిఫిన్ కూడా తెచ్చాను తిను అని అంటుంటే జానకిని బెడ్ మీద కూర్చోబెట్టిన అభి, జాను ఏమైందిరా, ఎందుకులా ప్రవర్తిస్తున్నావు, ఏం జరిగిందంటూ అడిగేసరికి ఏం లేదురామ్ అని కాస్త టెన్షన్గానే చెప్పింది జానకి. పర్లేదు చెప్పురా ఏమైందంటూ అభి లాలలుగా అడిగేసరికి పూజ గదిలో జరిగింది మొత్తం చెప్పిన జానకి నాకు భయం వేస్తుంది రామ్, ఏదైనా జరుగుతుందంటావా అని అనేసరికి దేవుడి రూమ్లో తాళి ఉందా, కానీ ఎక్కడిది, మమ్మీదా అయి ఉండదు, మరెవరిది, అక్కడెవరు పెట్టారంటూ అవి ఆలోచనలో ఉంటే నేను ఒకదాని గురించి చెప్తే నువ్వు ఇంకో దాని గురించి ఆలోచిస్తున్నావా ఏంటి, చెప్పురా ఆ తాలిబొట్టు ఎక్కడిది, ఎవరిది అని అంటూ జానకి మళ్ళీ అడిగితే నాకు కూడా కరెక్ట్గా తెలియదు జాను, మమ్మీని అడగాలి అని చెప్పాడు అభి. నాకు చాలా టెన్షన్గా ఉంది రామ్, తలనొప్పిగా కూడా ఉంది, అది తెలుసుకునేంత వరకు నాకు మనశ్శాంతే ఉండదు, ప్లీజ్ దానికోసం తెలుసుకోరా, దీనివల్ల ఇంటికి ఏదైనా చెడు జరుగుతుందేమో అంటూ జానకి ప్రతిపాలుతూ ఉంటే సరే సరే నువ్వంత రిక్వెస్ట్ చేయకు, నేను చూసుకుంటాను, మమ్మీతో మాట్లాడదాం, ముందు ఆర్జ కోసం ఆలోచించు, తనతో చూసుకో అని అంటూ అభి కాఫీ తాగుతూ ఉంటే ఆర్జకు ఆకలి అవుతుందనేమి ఫీడింగ్ ఇస్తూ ఉంది. జానకి తాగేది మధ్యలో ఆపేసి అభి వైపు చూస్తూ డాడీ అన్నయ్య అని అంది. వస్తాడ్రా అటు నుంచి, అమ్మమ్మ తనని ఒకసారి ఊరికి తీసుకువెళ్ళింది, ఎల్లుండి అన్నయ్య నీ ముందుంటాడంటూ అభి నమ్మకంగా చెప్పేసరికి తన పొట్టకి సరిపోయే పాలు తాగేసి అయాన్ చెప్పిన టాబ్లెట్స్ వేసుకున్న అమ్మ కూతురు బుద్ధిగా పడుకుంటే అప్పుడే జానకి అభి చెప్పేసరికి అలా నడుము వాల్చింది. మెల్లిగా మళ్ళీ ఆర్జ కూడా కళ్ళు మూసుకోవడంతో ఆమె పూర్తిగా నిద్రలోకి వెళ్ళిపోయాక కళ్ళు తెరిచింది జానకి. ఇప్పుడు వెళ్దామా అని అత్తయ్య దగ్గరికి, ఆవిడేం చెప్తారో చూద్దాం అని అంటూ జానకి అడిగేసరికి సరే అని అంటూ అభి జానకి ఆర్జ దగ్గర జాహ్నవిని పెట్టేసి ఇద్దరూ కూడా కౌశల్య రూమ్కి బయలుదేరారు. పడుకొని ఏదో బుక్ చదువుకుంటూ ఉన్న కౌశల్య రూమ్లోకి వచ్చిన కొడుకు కోడల్ని చూస్తూ వాళ్ళని ఉద్దేశించి ఏంటి ఇలా వచ్చారు, రండి కూర్చోండి అంటూ లేచి సరిగ్గా కూర్చుంటే మమ్మీ నీతో కొంచెం మాట్లాడాలి అని చెప్పాడు అభి. ఏంటి నాన్న అని కౌశల్య అడిగేసరికి అభి జానకి వైపు చూస్తే ఆమె జరిగింది మొత్తం కౌశల్యకి చెప్పింది. దాంతో కాస్త గుండెల అదిరిన కౌశల్య అవి అది అంటూ టెన్షన్ పడుతూ ఉంటే చెప్పండి అత్తయ్య అని అంది జానకి. అవి ఎవరి సాక్షాత్ అమ్మవారివే, శివపార్వతుల కళ్యాణం ఆగిపోయింది కదా, అమ్మవారికి చేయించిన తాలిబొట్టు మామయ్య గారు ఇక్కడికే తీసుకొచ్చారు, అవే దేవుడి పటం వెనకాల ఉన్నాయి, ఇప్పుడు నీకు ఆ దేవుడే గుర్తు చేశాడంటే మనం ఈ లోక కళ్యాణం త్వరగా చేయాలవి, దానికి ముఖ్యంగా నువ్వు జానకి ముందుండాలి అంటూ కౌశల్య చెప్పేసరికి అభికి మొత్తం అర్థమైంది, కానీ జానకి ఏమీ అర్థం అవ్వకుంది. అభి తర్వాత చెప్తానన్నట్టు సైగ చేయడంతో అప్పటికి జానకి సైలెంట్ అయింది. కౌశల్య చెప్పేది మొత్తం శ్రద్ధగా విన్న జానకి తమది హైదరాబాద్ కాదు సీతారామపురం నేటివ్ అని తెలుసుకున్నది. మమ్మీ నువ్వు ఇంకా ఎక్కువ టెన్షన్ అవ్వకు, ఈ విషయాలని నాకు డాడీ ఎప్పుడో చెప్పాడు, కాకపోతే ఈ తాళి గురించే నాకు తెలియదు, అందుకే నీకోసం వచ్చాం మమ్మీ అని అంటూ అభి వచ్చేస్తూ ఉంటే అభి వీలైనంత త్వరగా అన్నీ జరగాలి, లేకపోతే మన వంశమే ఏదైనా అయిపోవచ్చు, ఆ ఊరిని నమ్ముకున్న ఉన్న గ్రామ ప్రజలు కూడా ఎలా ఉన్నాయో ఏంటో, ఆ అమ్మ ఆగ్రహం ఎంతగా ఉందో
తలుచుకుంటేనే భయమేస్తోందిరా అంటూ కౌశల్య భయపడుతూ అంటే, అలాంటిదేదీ జరగనివ్వను అమ్మా. మన వంశం ఇలాగే ముందుకెళ్తుంది తప్ప ఎక్కడ ఆగిపోదు. ఇంకా ఆ గ్రామ ప్రజలకు కూడా ఏమీ అవనివ్వను అంటూ కౌశల్యకి మాటిచ్చిన అభి జానకిని తీసుకొని తిరిగి తన రూమ్కి వచ్చాక అయాన్, కశ్యప్, అజిత్లను కూడా పిలిచాడు. అయాన్ ఒక అరగంట తర్వాత హాస్పిటల్ నుంచి వచ్చి రూమ్లో టీవీ చూస్తున్న జ్వాలని అస్సలు పట్టించుకోకుండా వెళ్ళిపోయాడు అభి రూమ్కి. అందరినీ టెర్రస్ మీదకి తీసుకువెళ్ళిన అభి చెప్పడం మొదలుపెట్టాడు. సుమంగలి, మార్తాండ, జాంబవతి, శివపార్వతుల కళ్యాణం అన్నీ చెప్పాక అందరి వైపు చూశారు. జానకికైతే ఒళ్ళు జలధరించింది. విన్న అందరూ మార్తాండకి, అభికి ఉన్న పగ 3 తరాల నాటిదని తెలుసుకొని ఆశ్చర్యపోయి అమ్మవారి విగ్రహం గురించి ఆలోచించి భయపడ్డారు. ఆ పని కేవలం జానకి మాత్రమే చెయ్యగలదు కాబట్టి ఆమెకే కనిపించింది ఆ తాళి అని అంటూ అభి చెప్తూ ఉంటే, అయితే మనం ఆ ఊరికి వెళ్ళాలి కదా అభి అని అడిగాడు అజిత్. అవును, కానీ ఇప్పుడే కాదు అంటున్న జానకికి గతం గుర్తుకు రావాలి. ఈ ఇష్యూస్ అన్నీ కూడా క్లియర్ అవ్వాలి. అప్పుడు కానీ నేను ఆ ఊరికి వెళ్ళలేను అని చెప్పిన అభి అందరితో ఇంకాసేపు మాట్లాడేసి పంపించేశాడు. 2 రోజులు ఆర్తిని చూసుకోవడంలో అక్కడ ఆదిత్య మార్తాండ దగ్గర ఉండగా అలాగే గడిచిపోతే కోర్టుకు వెళ్లాల్సిన రోజు రానే వచ్చింది. ఫస్ట్ హియరింగ్ జానకి అభిదే కాబట్టి జడ్జి పేపర్స్ అన్ని తీసి చూస్తూ, సో పిల్లలిద్దరూ ఏఆర్ ఇంకా సీత అనే వారు దత్తత తీసుకున్నారు కాబట్టి ఇద్దరు లేరు ఇప్పుడు. అందుకే వాళ్ళని కోర్టులో సబ్మిట్ చేస్తే వారి పరిరక్షణ కోర్టు అండర్లో ఉన్న అనాథాశ్రమం చూసుకుంటుంది. మిస్టర్ అండ్ మిస్సెస్ జానకి అభిరామ్, మీరు ఆద్య, ఆదిత్య చిన్నారులను అక్రమంగా తీసుకువెళ్ళి మీ ఇంట్లో పెంచుకుంటున్నట్టు అభిరూప్ అనే వ్యక్తి ఆరోపణ చేశారు. అదే నిజమని సాక్ష్యాలు కూడా చెప్తున్నాయి. మరి మీరు పిల్లల్ని ఇక్కడ హ్యాండ్ ఓవర్ చేసేసి ఇలా చేసినందుకు ఇద్దరికి చెరొక ₹1,00,000 బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ చేసి పిల్లల్ని తల్లిదండ్రులకి దూరం చేసినందుకు వాళ్ళని క్షమాపణ అడగాలని కోర్టు ఆదేశిస్తోందని జడ్జి అనగానే ఒక లేడీ కానిస్టేబుల్ జానకి ఒళ్ళో ఉన్న ఆర్జ కోసం వచ్చేసరికి జానకి భయంగా కన్నీళ్లతో ఆర్జని గట్టిగా పట్టుకొని బోన్లో నిలబడ్డ అభినే చూస్తూ ఉండిపోయింది జానకి. మరిప్పుడు అభి ఏం చేస్తాడు? పిల్లలిద్దరినీ కోర్టుకి ఇచ్చేస్తాడా? కథ కొనసాగుతుంది. మరి అభి ఇప్పుడు ఎలా ఈ సమస్య నుంచి బయటపడతాడు? ఈ సమస్యల నుంచి బయటపడి జానకి గతం ఎప్పుడు గుర్తొస్తుంది? ఎప్పుడు తన దైవ కార్యం జరిపిస్తాడు? మరి వీటన్నిటికీ ఆ దైవమే సమాధానం చెప్పాలి కదా. మరి తర్వాత ఏం జరగబోతోంది తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి. కథ నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. బావని ఓడిపోవడానికి రెడీగా ఉండమను అని చాలా ఏ అక్క అని కళ్ళెగరేశాడు. చిలుపు సూటిగా చూస్తూ ఓడిపోవడానికి రెడీగా ఉండాలి అని అంది. వాళ్ళ కళ్ళలోకి మధ్య ఓర్చుకోలేక రింకి గట్టిగా వీల్చే పట్టుకొని చెప్పేస్తూ వాళ్ళంతా కాన్ఫిడెంట్ పోటీలో ఎవరు గెలుస్తారని అనుకుంటున్నారు. మాటలతో సరిపెట్టి ఎవరు గెలుస్తారు, గెలిచి నేను చూపిస్తాను